ఆ వీడికేం పట్టింది? గుండెలోకి దూరం ఏం చేస్తున్నాడు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. హలో అక్వామ్యాన్ మురిగి చౌక్ లో సెకండ్ పెట్ వచ్చేసి ఒక ఫిష్ కొన్నాను. అక్కడ 2-3 అక్వేరియం షాపులు ఉన్నాయి. వాటి లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఫిష్ ని అలా దీనంగా చూస్తే నాకు 2-3 నచ్చాయి. ఇంకా సైజు మన అక్వేరియం లో కొట్టుకోకుండా ఉండే పర్ఫెక్ట్ సైజులో ఈ అలిగేటర్ గారు కనిపించింది. అందరూ రేట్స్ కూడా చెప్పమంటున్నారు. దీని రేట్ వచ్చేసి 1500 పడింది అనమాట. అంటే 2000 అన్నారు. ఇంకా బేరం ఆడాక 15 కి ఇచ్చారు. ఇదైతే నాకు పర్ఫెక్ట్ గా నచ్చింది. అండ్ దీనిపైన ప్యాటర్న్స్ కూడా అదిరిపోయినాయి అనమాట. ఇంకా ఆక్సిజన్ గట్రా పెట్టి నీట్ గా ప్యాక్ చేసి ఇచ్చేసారు. చూడండి మేమందరం ఎన్ని సామాన్లతో వెళ్తున్నామో ఇంటికి, అన్ని కొన్నాం అనమాట మురిగి చౌక్ లో. అకౌంట్ లో బ్యాలెన్స్ అంతా దొబ్బెట్టాక నా ఎక్స్ప్రెషన్ అట్లానే ఉంటది. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఈసారి అలిగేటర్ గారిని మాన్సర్ ఫిష్ ట్యాంక్ లో వేద్దామని అనుకుంటున్నాను. సో ఆ మాన్సర్ ఫిష్ ట్యాంక్ లో ఒక 20 minutes అక్లిమేట్ చేద్దామని చెప్పి పెట్టేశాను. ఎందుకంటే బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా, సో దాని వాటర్ కూడా ఫుల్ చల్లగా అయిపోయాయి అనమాట. సో ఇలా అయితే అక్లిమేట్ అయ్యి దానికి కూడా స్ట్రెస్ లేకుండా ట్యాంక్ లోకి వెళ్తుందని చెప్పి ఒక 20 minutes అక్లిమేట్ చేశాక ఇంకా మనోడిని పట్టుకొని ఓపెన్ చేసేసి దాన్ని జాగ్రత్తగా నెట్తో తీసి చాలా జాగ్రత్తగా ట్యాంక్ లోకి రిలీజ్ చేశాము. అయితే ఇప్పుడు ఈ ట్యాంక్ కున్న బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏ చేప అంత క్లియర్ గా కనిపించట్లేదు. త్వరలోనే ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ని వైట్ బ్యాక్గ్రౌండ్ గా మారుస్తాను. అప్పుడు మీకు కూడా చూడడానికి బాగుంటది. ఫైనల్ గా ఈ గార్ ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఆక్వా మెన్ అండ్ ఉమెన్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.